హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మనకు ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్నటువంటి చాలా అరుదైన రోజు, అద్భుతమైన రోజు, ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది. ఎందుకంటే మనకు రేపు మాఘ అమావాస్య. చాలా అరుదైన అమావాస్య, అద్భుతమైన అమావాస్య, శక్తివంతమైన అమావాస్య. ఇన్నేళ్ల తర్వాత వస్తుందని ఎందుకన్నానంటే పంచగ్రహ కూటమితో కలిసి వస్తున్నటువంటి అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అయినది. ఇలాంటి అమావాస్యల కోసం చాలా మంది తాంత్రిక గురువులు కానీ, ప్రతి సిద్ధులు కానీ, యోగులు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఒక ముఖ్యమైన రోజు కోసం, శక్తివంతమైన రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళ శక్తిని సిద్ధింప చేసుకోవటానికి. మనం నార్మల్గా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని వేల జపాలు చేసినా కూడా తీరని కోరికలు ఇలాంటి పర్టికులర్ డేస్ లో కేవలం ఒక్కసారి 2 సార్లు చెప్తేనే మనకు రిజల్ట్ అన్నది అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అంతటి అద్భుతమైన రోజు ఈ రోజు. దేవతలు భూమి మీద తిరిగే రోజు. ఇలాంటి రోజున మణికర్ణిక దేవతని, ఆ దేవతకి 3 సార్లు ఈ మాట చెప్తే చాలు, మీరు 4వ సారి చెప్పే లోపు మీ కోరిక తీరుతుంది. అది ఎలాంటి కోరికైనా అవ్వనివ్వండి. అంతటి శక్తివంతమైన మణికర్ణికా దేవతకు సంబంధించిన ఒక మంత్రం గురించి చెప్పబోతున్నాను. అది కూడా మాఘ అమావాస్య, పంచగ్రహ కూటమితో కలిసి వస్తున్నటువంటి అమావాస్య. చాలా శక్తివంతమైన రోజు. మీరు గనక నమ్మకంతో అమ్మవారిని నమ్మి చేశారు అంటే మీ ఎలాంటి కోరికైనా తీరిపోతుంది. ఎంతటి కష్టమైనా కూడా తీరిపోతుంది. అమ్మ అలాంటి ఒక ఆశీర్వాదం మీకు ఇస్తుంది. అయితే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక కొన్నిసార్లు మనకు ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు అన్నవి జరగకుండా పెండింగ్ పడుతూ, వాయిదా పడిపోతూ, విసిగిస్తూ, సతాయిస్తూ ఉంటాయి. ఎంతో ప్రయత్నిస్తాం, ఎంతో డబ్బు ఖర్చు పెడతాం, ఎన్నో రికమెండేషన్లు కూడా ఉపయోగిస్తాం, కానీ నో యూజ్ అండి. ఒక్కొక్కసారి ఫలితం రాదు. ఎంత ఇబ్బందికరంగా, ఎంత బాధాకరంగా ఉంటాయి పరిస్థితులు అంటే అలా ఉంటాయి. కొన్నిసార్లు సంపాదన సరిపోదు, అప్పులు తీర్చుకోలేకపోతాం, కోర్టు కేసులు సంవత్సరాల తరబడి అలా వాయిదా పడుతూ, పెండింగ్ పడుతూ జరుగుతూనే ఉంటాయి. పిల్లల చదువు కోసం కానీ, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక ఉద్యోగానికి వెళ్ళాలి అన్నా, లేకపోతే వ్యాపారం మొదలు పెట్టాలన్నా, ఆరోగ్యం విషయంలో కావచ్చు, ఏదైనా కొనే విషయంలో కావచ్చు, ఎవరికైనా డబ్బు ఇచ్చి అక్కడ ఇరుక్కుపోయి కావచ్చు, ఏదైతేనేంటి మనం అనుకున్నట్టు ఏది జరగవు. ప్రతి ఒక్కటి సతాయిస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో మీరు ఏం చేస్తారు అంటే కనుక, ఈ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య. మీకు ఏం కావాలి, ఎలాంటి కోరికైనా కానివ్వండి, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉన్న కోరిక, ఆ ఒక కోరికని మనసులో మీరు తలుచుకుని ఇక్కడ మణికర్ణికా దేవతకు సంబంధించిన ఈ ఒక్క మంత్రాన్ని రేపు మీరు జపించండి. ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఓం మం మణికర్ణికాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఓం మం మణికర్ణికాయై నమః. ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రేపు అమావాస్య రోజు మీకు ఎన్నిసార్లు కుదిరితే, ఎన్నిసార్లు వీలైనంత ఎక్కువ సార్లు మీరు జపించడానికి, చాట్ చేసుకోవటానికి ట్రై చేయండి. పొద్దున్నే చక్కగా స్నానం చేసి పూజ గదిలో కూర్చొని మీకు వీలైనన్ని సార్లు చదువుకోండి. 3 పూటలా మేము పూజ చేయలేమండి అంటే సరే, మీరు ఎక్కడ ఉంటారో అక్కడ కూర్చొని మనసు లగ్నం చేసి అమ్మవారి మీద నమ్మకంతో, నా కోరిక తీరిపోయింది, నా కష్టం తీరిపోయింది, నేను అనుకున్న పని జరిగిపోయింది అని అనుకుంటూ ఈ ఒక్క మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అంత ఎక్కువగా జపించటానికి, పఠించటానికి మీరు ప్రయత్నించండి. కౌంటింగ్ లేదు. మీకు ఎంతసేపు కుదిరితే అంతసేపు చేస్తూ ఉండండి. లేదా మొబైల్లో అలారం పెట్టుకుంటారా, మేము ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ మేము నాన్ స్టాప్గా ఇలా జపిస్తూనే ఉంటాము అమ్మవారి మంత్రాన్ని. ఇంకా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. సాయంత్రం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే అమావాస్య గడియలు అంటేనే రాత్రి సమయంలోనే శక్తివంతంగా పనిచేస్తాయి కాబట్టి రాత్రిపూట మరీ ఎక్కువగా మీరు ఈ మంత్రం జపించడానికి ప్రయత్నించండి. అమ్మవారి ముందైనా సరే, మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ ప్లేస్లో కూర్చునైనా సరే చెప్పుకోండి. చాలా అద్భుతమైన రిజల్ట్ చూస్తారు.
మీ సంపాదన పెరగటం చూస్తారు, అప్పులు తీరటం చూస్తారు, కోర్టు కేసులు క్లియర్ అవ్వటం చూస్తారు, పిల్లల ఎగ్జామ్స్ క్లియర్ అవటం చూస్తారు, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ రాకుండా ఉంటే అక్కడ జాబ్ రావటం చూస్తారు, బిజినెస్ స్టార్ట్ చేస్తారు, బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది, హెల్త్ లో గ్రోత్ ఉంటుంది, రిలేషన్ లో ఏదైనా బ్రేకప్ ఉన్నా లేదా ఒడిదుడుకులో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ సాల్వ్ అవుతాయి. ప్రతి ఒక్క ప్రాబ్లం అండి, ఒకటి కాదు రెండు కాదు, మీరు ఏదనుకుంటున్నారో ఆ కోరిక ఖచ్చితంగా తీర్చేస్తుంది మణికర్ణిక అమ్మవారు. అయితే ఇక్కడ పీరియడ్స్ లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిని రేపు అసలు చేయకండి, ఓకేనా? మరి మేము ఈ అమావాస్యని మిస్ అయిపోయామండి ఎలా అని అంటే కనుక మీరు వచ్చే నెక్స్ట్ అమావాస్యకి ఖచ్చితంగా చేసుకోవచ్చు. మీకైతే మంచి రిజల్టే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకు చాలా శక్తివంతమైన రోజు, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోయేటంత ఒక శక్తివంతమైన రోజు పంచగ్రహ కూటమితో వస్తోంది కాబట్టి తర్వాత వచ్చే అమావాస్య కూడా పవర్ఫుల్లే ఉంటుంది. అప్పుడైనా ట్రై చేయండి, ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు, ఓకేనా? ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.